దేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకురావడంలో జాతిపిత మహాత్మా గాంధీ చేసిన త్యాగం ఎప్పటికీ మరువలేనిదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం సత్యానందరావు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు చెక్కా నూకరాజు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం సత్యానందరావు పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం పార్టీ నాయకులకు స్వీట్స్ అందించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు ఎం సత్యానందరావు, పార్టీ నగర అధ్యక్షులు చెక్కా నూకరాజులు మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం తీసుకొచ్చేందుకు జాతిపిత మహాత్మా గాంధీ చేసిన సేవలను, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు రంగారావు, ధనకోటి, కృష్ణమూర్తి, బండారి జయప్రకాష్, వీరేంద్ర, గంగినేని భావనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన గాంధీ గారిని మరవకుండా మనం ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాం. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కానీ, ఈ బీజేపీ కానీ, ఇవి తెలుగుదేశం కానీ ఇవన్నీ గాలి కొదిలేసిన దాఖలాలనే 100 రోజులని చెప్పేసి మేము ఏదో చేసామని చెప్పేసి వాళ్ళు ఏదో వేసుకున్నారు. కానీ వీళ్ళు విఫలం అయ్యారు. ఎందుకంటే ఈ మన విజయవాడ వరదల్లో కానీ కేంద్రం నుంచి ఒక 3,000 కోట్లు తీసుకున్నారు. మొత్తం ఏదైతే 400 ప్రజలు ఇచ్చిన విరాళాలు అయితే 400 కూడా ఆ డబ్బు ఏమైందో ఎవరికి ఏం తెలియట్లేదు. సో ఈ కూటమి నిద్రించే శక్తి ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ. వీళ్ళందరూ కూడా బీజేపీ యొక్క అడుగు జాడల్లో నడిచే కూటమి కింద వీళ్ళు పెట్టుకున్నారు. కనుక ప్రజలు కూడా మీరు ఒకసారి గ్రహించాలి, ప్రజలు కూడా తెలుసుకోవాలి. రాబోయే రోజుల్లో భారతదేశాన్ని కాపాడాలన్నా, లేకపోతే ఈ భారతదేశాన్ని స్వతంత్రం తెచ్చిన పార్టీ ఏదైనా ఉంటే అది ఒక కాంగ్రెస్ పార్టీకే చెల్లుతుందని నేను ఈ మీడియా ద్వారాగా నేను తెలియజేసుకున్నాను. ఆ మీడియా మిత్రులు కూడా నాకు ప్రత్యేక ధన్యవాదాలు. నాయకులు, కార్యకర్తలు అందరితో పార్టీ ఆఫీసు నందు, జిల్లా కాంగ్రెస్ కార్యాలయం నందు ఈరోజు మేము కూడా మహాత్ముడికి గాంధీ జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా జరుపుకున్నాము. దాంతోపాటు లాల్ బహదూర్ శాస్త్రి గారికి కూడా పూలదండ వేసి ఆయన జన్మదినోత్సవం కూడా కార్యాలయం నందు, కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు చాలా ఘనంగా జరుపుకున్నాము. ఇకపోతే మా పిసిసి ఆది నాయకురాలైన షర్మిల గారి ఆదేశాల మేరకు గత 10 సంవత్సరాల నుండి దేశాన్ని పరిపాలించుతున్న భారతీయ జనతా పార్టీ దేశంలో మతాలు, కులాలు చిచ్చు రేపి పబ్బం గడుపుకు పాలించుతున్నది. దానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా గాంధీ గారికి, మహాత్ముడికి వినతి పత్రము సమర్పించితిమి.